ఆదిలాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీ మహిళపై జరిగిన లైంగిక దాడిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. గాంధీ హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళను బండి సంజయ్ పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించకపోవడం బాధాకరమన్నారు. దాడులు జరగకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మైనర్ బాలికల మీద అత్యాచారం జరిగింది. నాగర్కర్ణంలో గిరిజన మహిళల మీద వాళ్ళు కంట్రోల్ ఉంటారు. ఏదో సామరస్యంగా దీన్ని ఉంచాలి, దీన్ని బయట తీసుకురావద్దు, దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి ఆలోచన ఉంటే దాన్ని కాపాడలేరు. ప్రజలను కాపాడే పరిస్థితి లేదు. ప్రజలను కాపాడలేరు, మహిళలను అసలు కాపాడలేరు. మహిళలను ఇది జరిగింది. ఇక్కడ ఆయనే మహిళ మీద అత్యాచారం జరిగింది, మహిళను హత్య చేసే ప్రయత్నం చేసినారు. మహిళ బాగుందా బాగలేదా, బాగుండాలని కోరుకుంటాడేనే. జరిగిందో జరగలేదో అంటున్నారు. కాబట్టి ఆడ షాప్ దగ్గరమనేట, ఫర్నిచర్ దగ్గరమనేట తీసుకుంటానికి. ఇక్కడ మహిళ మీద అత్యాచారం విషయం మాట్లాడలేడానే. షాపుల మీద దాడులు చేస్తున్నది కట్టించడం తీసుకోవాలన్నట. మరి హిందూ షాపులో కూడా దాడులు జరిగినాయి. మరి దాని మీద మాట్లాడలేవు. ఇప్పుడు మీ వగ్గోడు చైర్మన్, మీ ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం చేసిండు, ఎందుకు మాట్లాడలే? గిరిజన మహిళ మీద జరిగిన అత్యాచారం ఫీకని ఎంఏ పార్టీ నాయకుడు ఒక మహిళను అత్యాచారం చేసే ప్రయత్నం చేసిండు, దాని మీద ఎందుకు మాట్లాడలే? వీటిని ఎందుకు మాట్లాడలే? వీటిని స్పందించాడు. మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కావాలి. నీ ఏరియాలో ఉంటుంది హాస్పిటల్, గాంధీ హాస్పిటల్. ఇక్కడ హైదరాబాద్లో ఒక పేషెంట్, ఒక మహిళ, ఆదివాసీ మహిళ, మీ వర్గానికి సంబంధించినటువంటి ఒక మూర్ఖుడు అత్యాచార యత్నం చేస్తే, హత్య చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఇంగిత జ్ఞానం లేదు, మానవత్వం లేదు. వచ్చి చూసిపోదామని